ఈ డౌట్ భజన చేసిన వాళ్ళందరికీ కూడా ఉంటుంది. కానీ ఉన్నాడు అని జరిగిన ఒక నిజమైన సంఘటనని వివరిస్తాను. ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి వాటికన్ సిటీ నియర్ బై స్టేట్స్ లో ఎక్కడో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయిందట. రోజు ఆ యూనివర్సిటీకి వచ్చిపోతుండేది. ఈమె ఇంటి దగ్గర నుంచి యూనివర్సిటీకి వెళ్లే దారిలో మధ్యలో ఒక ఆఫ్రికన్ కాలనీ ఉండేదట. ఆ ఆఫ్రికన్ కాలనీ అంటే మనకు ఐడియా ఉంటుంది, ఆఫ్రికన్స్ లో ఎక్కువ అందరూ కూడా మంచి ప్రవర్తన లేని వారు ఉండేటటువంటి కాలనీ అంటది. సో రోజు ఆమెని పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి ఆమెతో పాటు ఫ్రెండ్స్ ఉండేవారట. ఇలానే రోజు గడుస్తుంటే ఒక రోజు క్లాస్ అయిపోయింది, ఫ్రెండ్ రాలేదట. రాకుండా ఆమె ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈమెకి ఫోన్ చేసి నువ్వు వచ్చేయన్నట. అనగానే ఈమెకి చాలా భయం వేసిందట. అయ్యో, ఆ కాలనీ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలట. అదొక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీళ్ళందరూ డ్రగ్స్ తాగేసి ఇలా ఉంటారనమాట ఆ జనాలు ఆ కాలనీలో. ఇది ఈ మధ్య జరిగిన సంఘటనే. సో ఆమెకి ఏం చేయాలో తెలియక సరే వెళ్ళాలి, తప్పదు. అప్పటికి చీకటి పడిపోతుందంట, 8:30 అయిపోయిందట. సరే రామనామం చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుందట. ఆమె మనసులో ఇంకేం లేదు, ఓన్లీ రాముడు రామనామం, ఈ 2 అలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఈమె వెళ్తుంటే దారిలో అందరు కూడా పక్కకి వెళ్ళిపోతున్నారట. ఈమెతో పాటు చదువుకునే ఒక ఫ్రెండ్ ఆ నియర్ బై కాలనీలో ఉంటాడంట. అతను కూడా చూశాడట దూరం నుంచి. అయ్యో ఏంటి ఇంత రాత్రి పూట ఏమి వస్తుంది అనుకున్నా అంటే ఆయన కూడా పక్కకు వెళ్ళిపోయాడట. ఇలా ఈమె 2 కిలోమీటర్లు కేవలం రామనామం చేసుకుంటూ దాటేసి ఇంటికి వచ్చేసిందట. ఎవరు ఈమెనేమి చెడకలేదు, ఈమెనేమి చేయలేదు. ఈమెను చూసి తప్పుకున్నారు. ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. పోన్లే ఈ రోజు నా రాముడు రక్షించాడు అనుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లారి యథావిధిగా కాలేజీకి వచ్చిందట. కాలేజీకి వచ్చిన తర్వాత ఈమెని ఆఫ్రికన్ కాలనీలో చూసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను వచ్చి పలకరించాడంట. ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అంటే, ఏంటి నిన్న కాలనీలోంచి వెళ్ళావు కదా అంటే, అవును ఇలా వెళ్ళానంటే, మరి నీ వెంట ఎందుకు పోలీసులు వచ్చారు అని అడిగాడంట. పోలీసులు ఏంటి, నా వెంట ఎవరు లేరన్నట్టు. కానీ నీ వెనక 2 పోలీసులు వచ్చారు, వాళ్ళని చూసే వీళ్ళందరూ తప్పుకున్నారా అని అన్నాడు. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాదండి, ద్వాపర యుగంలోనో త్రేతాయుగంలోనో సత్యయుగంలో ఈ మధ్య కాలంలో జరిగింది. ఆ అమ్మాయి స్వయంగా వచ్చి చిలుకూరు బాలాజీ గురుస్వామికి చెప్పి వెళ్ళిందంట. అంటే రామనామం చేస్తే రాముడు ఖచ్చితంగా వస్తాడు. రాముడు రూపంలో రాడు, కానీ మనం నిజంగా రాముడు వచ్చి నిలబడితే మీరు నమ్ముతారా? స్వామి నువ్వు రామారావులో లేవు, అప్పుడు రామారావు ఉన్నాడు, ఆ పోలికలు లేవంటూ. దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలోనే వస్తాడు. ఆమెకి తెలియదు, ఆమె వెనక 2 పోలీసులు ఉన్నారు, కానీ ఆ వచ్చిందే రామలక్ష్మణుడు. సో నామానికి ఉన్న గొప్పతనం దేవుడు కూడా లేదు. సో రామనామాన్ని వదలకుండా నిరంతరం దాన్ని జపిస్తూ ఉంటే ఆపద కాలంలో ఆ రాముడే వచ్చి మనని కాపాడతాడే అనడానికి ప్రతీది ఈ సంఘటన. జై శ్రీరామ్.